కమిషన్ల కోసమే కారు పార్టీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరట. 100 కోట్లు దోచుకునేందుకే మిషన్ భగీరథ పథకం పెట్టిరట. బంగారు తెలంగాణ కోసం మాజీ సీఎం కేసీఆర్ సారు బాధలు బట్టి తిరిగిండని కారు పార్టీ వాళ్ళు కథలుగా చెప్పుకుంటుంటే కమిషన్ల కోసమే అని ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో తెలవాలంటే మీరే చూడండి. నువ్వు పనికిరాని దానికి కమిషన్ల కోసం కట్టినావు, కమిషన్ల కోసం కాళేశ్వరం ఇచ్చినావు, దోసక తినడానికి 50,000 40,000 కోట్లు మిషన్ బయట తిన్నావు. మూసి కోసం 20,000 ఖర్చు అయితే ఏమైంది అంటే మమ్మల్ని సాగమంటావా? ఇన్నారా రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటున్నాడు? మీరు కమిషన్ల కోసం కాళేశ్వరం కడితే ఏం కాలేదు కానీ మేము పబ్లిక్ కోసం 20-30 కోట్లు పెట్టి మూసీ నదిని మంచిగా చేపిస్తుంటే ఏమైతుంది అంటే మేము మంచి పనులు చెయ్యొద్దా? మరి ఏం చేయాలి అన్నాడు. కేటీఆర్ సార్కు మలి సర్కారు చేస్తున్న మంచి పనులు నచ్చుతలేవట. మీ కారు పార్టీ ఏలుబడిలా ఫామ్ హౌజులు కట్టుకొని మంచిగా గోదావరి జలాలతోని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ రిజర్వాయర్లు నింపుకొని చల్లగా ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని మా షై సర్కార్ను బదనాం చేయ చూస్తుండ్రా నా తరీకాలు అనుకొచ్చిండు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, మీరు అన్నమాట ప్రకారం చూస్తే కారు పార్టీ ఏలుబడిలా కమిషన్ల కోసమే కాళేశ్వరం కడితే ఇప్పుడు మీరు కూడా మూసీ నది మురికి సాపు చేసే పని ముంగట వేసుకుంటారు కదా. మీరు కూడా కమిషన్ల కోసమే చూస్తున్నట్టు కొడుతుంది. ముడుపులు ఢిల్లీలున్న మీ షై పార్టీ పెబ్బలకు ముల్లెగట్టి వంప చూస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. వాళ్ళను మీరు వాళ్ళను ఎత్తి పొడుచుకొని కమిషన్ల కథలు ముంగట చేసి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.